టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి గారు వచ్చారు. ఆయన ఇవాళ ఎవరి మీద గోల్ చేస్తున్నాడో చూడండి. శాసనసభ కార్యక్రమాలు నడపకుండా వైఎస్ఆర్ పార్టీ కాలాన్ని వృధా చేస్తుంది. అందులో మీ పార్టీ కూడా తక్కువేం తినలేదు. ఇద్దరు కలిసి కాలాన్ని బాగానే వృధా చేస్తున్నారు. ప్రజా సమస్యల మీద చర్చించేదానికి, ఆ ప్రజా సమస్యల పరిష్కారం కోసం వేదికగా ఉండవలసిన శాసనసభని రచ్చబండగా మారుస్తూ ఉన్నారు. అవును, రెండు పార్టీలు రచ్చరచ్చ చేస్తా శాసనసభనే రచ్చబండగా మారుతున్నారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా దాన్ని గోలగోలగా మార్చడం, పోడియాన్ని చుట్టుముట్టడం. మీరు కూడా ప్రతి చిన్న విషయాన్ని గోలగోలగా మారుతున్నారుగా. నిన్నటి రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటాన్ని గురించి అనవసరంగా సమయం అంతా కూడా వృధా చేశారు. మరలా ఈ రోజున కూడా సమయం వృధా చేస్తా ఉన్నారు. అవును, మీ పార్టీ లీడర్లు కూడా మంచి టైమింగ్ చూసుకుని రెచ్చగొట్టి మరీ టైం వేస్ట్ చేస్తున్నారుగా. ఎవరైతే చట్టసభల అధిపతులుగా చేశారో స్పీకర్ల యొక్క, మాజీ స్పీకర్ల యొక్క ఫోటోలు పెట్టే ఆనవాయితీ ఉంది, కానీ ముఖ్యమంత్రుల యొక్క ఫోటోలు పెట్టిన ఆనవాయితీ అయినాడు కూడా ఎక్కడా లేదు. ఫోటోల గురించి ఇంత పోటాపోటీగా తిట్టుకుంటాం నేను ఎక్కడా చూడలే. మీరు రాజశేఖర రెడ్డి ఫోటో ఎందుకు పెట్టారు, మిగతా ముఖ్యమంత్రుల ఫోటోలు ఎందుకు పెట్టలేదు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ఫోటోలు ఇట్టుకుంటాం, విగ్రహాలు ఇట్టుకుంటాం, కామనే కదా సార్. ఇవాళ కేవీపీ రామచంద్రరావు గారు ఎవరైతే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారో ఆయన స్పీకర్కి అపార్థాలు సృష్టించేలాగా ఉత్తరాలు రాస్తా ఉన్నారు. వైఎస్ ఫోటో తీసేశారని ఫీల్ అయ్యాడేమో. రామచంద్రరావు గారు, మీరు రాజశేఖర రెడ్డి పరిపాలనలో సూడో క్యాబినెట్ ని ఏ విధంగా నడిపారు? అవును, వైఎస్ పుణ్యాన చక్రం బాగానే తిప్పాళ్లే. మీ కనుసరణలో జలయజ్ఞం గాని, ధనయజ్ఞం గాని ఏ విధంగా జరిగిందో, దోపిడీ ఏ విధంగా జరిగిందో ఒక్కసారి చరిత్ర తిరగవేసిన పరిస్థితి ఉంది. ధనయజ్ఞం డైలాగ్ని జపించి జపించి కాంగ్రెస్ చరిత్ర తిరగరాశారుగా. మీ మీద ఏదైతే ఈ రోజున విదేశీ కంపెనీ, విదేశీ న్యాయస్థానం మీకు ఎందుకు నోటీస్ ఇచ్చిందని అడుగుతా ఉన్నాం. ఆయన నోటికి ప్లాస్టర్ పడే డైలాగ్ వేసావుగా. ఆ రోజున మీరు ఏదైతే రామారావు గారి పేరుతో ఉన్న దేశీయ టెర్మినల్ ఎయిర్పోర్ట్ పేరు మార్చడానికి రాజశేఖర రెడ్డి గారు కృషి చేస్తే ఆ రోజున మీకు గుర్తు లేదా? ఇందాక చెప్పాగా, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ నాయకులు పేర్లు పెట్టుకుంటారని. మరీ చిరాకు పెట్టేస్తున్నారుగా. ఒక నాయకుడు తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన నందమూరి తారక రామారావు గారి పేరు తీయటం సరైంది కాదని మీకు అనిపించలేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ఆయన కుర్చీలోంచి దింపేయటం మీ పార్టీకి సరైంది కాదని అనిపించలేదా అని వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఆ రోజున అవకతవకలకి, ఆ రోజున దోపిడీకి కేంద్ర బిందువు మీరు. మీ తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు అదే పనిలో ఉన్నారంట, చూసుకోండి. మరి ఈ రోజున మీరు హైదరాబాద్లో టీఆర్ఎస్కి వంత కాకుతూ ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చలామణి అవుతున్నారు. మరోవైపు వైఎస్ఆర్ పార్టీకి సలహాదారుగా ఉన్నారంటే ఎంత సిగ్గుమాలిన విషయం ఒకసారి ఆలోచించాలి. గాలిగారిలాగా మీరు కూడా ఆ మూడు పార్టీని తిడుతున్నారుగా. ఈ విధమైన ఉత్తరాలు రాయడం సరైన పద్ధతి కాదు. దయచేసి మీరు తెలుసుకోండి, బాధ్యత కలిగిన పార్లమెంటు సభ్యుడిగా. గోరంట్ల గారు, గోరంతలు కొండంతలు శాతం సరైన పద్ధతి కాదు. దయచేసి మీరు తెలుసుకోండి, బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా. అవసరమైతే ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసైనా మీ మీద చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కేవీపీ గారిని పట్టుకుని ఫుల్గా కడిగేశారుగా, వెళ్ళరండి.